హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మెంతి పప్పు చేశానండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉందండి. ఇది వడియాలు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉందండి. పిల్లలు ఎంత ఇష్టంగా కూడా తింటారు. చూడండి, ఇలా కలిపి తిన్నామంటే నెయ్యి వేసుకొని అండి అద్భుతంగా ఉంటుందండి మెంతిపప్పు. చికెన్ మటన్లు కూడా కాబట్టండి దీని ముందర. చూడండి ఎంతో టేస్టీగా ఉంది. దీనికోసము ముందుగా కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. పోపు దినుసులు వేసుకున్నాను. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ ఆనియన్ వేసుకున్నానండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 8 ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నానండి. ఇవి కూడా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ చాలండి మెంతులు. ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పచ్చి కరివేపాకు 2 రెమ్మలు వేసుకున్నాను. తర్వాత 1 కప్పు కందిపప్పు అండి. ఇలాగే వేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. వేపుతుంటే కందిపప్పు చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇలా వేపితేనే బాగుంటుందండి పప్పు. తర్వాత ఒక 3 టమోటాలని కట్ చేసి వేసుకున్నాను. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు నేను ఇప్పుడే వేసుకుంటానండి. కుక్కర్లో కదండి, ఒక విజిల్ ఎక్కువ పెడితే ఉడికిపోతుంది. పప్పు రుచిగా ఉంటుందండి. కొంతమంది లాస్ట్లో రామేటప్పుడు వేసుకుంటారు. నేనైతే ఇప్పుడే వేస్తానండి. ఉప్పు, చింతపండు 2 వేసేసుకుంటాను. తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని, ఉప్పు కూడా వేసుకొని ఒక 3-4 విజిల్స్ పెట్టుకుందామండి పప్పు. చూడండి ఈ విధంగా ఉడికింది. చాలా బాగా ఉడికిందండి పప్పు. ఇది పప్పు గుత్తి తీసుకొని ఇలా అంతా రాముకుందామండి. మరి మెత్తగా కూడా పేస్ట్లా కూడా రాముకోకూడదండి. ఈ విధంగా ఉండాలి. చూడండి ఇదంతా రాముకోవడం అండి. ఇంకా తర్వాత అట్లంతా ఏం అవసరం లేదండి. చూడండి స్మెల్ అట్లా చాలా అదిరిపోతుందండి. స్మెల్ చాలా టేస్టీగా కూడా ఉంది పప్పు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్